నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము 22వ సర్గః 22వ సర్గ. యమ రావణుల మధ్య యుద్ధము జరుగుట, రావణుని చంపుటకై ఎత్తిన యమదండమును యముడు బ్రహ్మదేవుని ఆజ్ఞచేత ఉపసంహరించుట, రావణుడు విజయవంతుడై యమలోకము నుండి తిరిగి వెళ్ళుట. సతస్యతు మహానాదం శ్రుత్వా వైవస్వతః ప్రభుః శత్రుం విజయినం మేనే స్వబలస్య చ సంక్షయం. ప్రభువైన యముడు ఆతని గొప్ప ధ్వనిని విని శత్రువు జయించినట్లు తన సైన్యము క్షీణించినట్లు తెలుసుకొనెను. సహి యోధాన్ హతాన్ మత్వా క్రోధ సంరక్తలోచనః అబ్రవీత్వరితం సూతం రథో మే ఉపనీయతాం. తన యోధులు చంపబడినట్లు తెలుసుకొని యముడు కోపము చేత ఎర్రనైన నేత్రములతో నా రథమును శీఘ్రముగా తీసుకొని రమ్ము అని సారథితో పలికెను. తస్య సూతస్తదా దివ్యముపస్థాప్య మహారథం స్థితః స చ మహాతేజా అధ్యారోహత తం రథం. అప్పుడా సారథి ఆతని దివ్యమైన రథమును తీసుకొని వచ్చి నిలచెను. ఆ యముడు ఆ మహారథమును ఎక్కెను. ప్రాసముద్గరహస్తశ్చ మృత్యుస్తస్యాగ్రత స్థితః యేన సంక్షిప్యతే సర్వం త్రైలోక్యమిదమవ్యయం. నిత్యమైన ఈ 3 లోకములను నశింపచేయుచుండు మృత్యుదేవుడు ప్రాసముద్గరములు హస్తములలో ధరించి వచ్చి యముని ఎదుట నిలచెను. కాలదండస్తు పార్శ్వస్థో మూర్తిమానస్య చాభవత్ యమ ప్రహరణం దివ్యం తేజసాజ్వలదగ్నిమత్. తేజస్సుతో ప్రజ్వలించుచున్నది, అగ్నితో కూడినది యముని దివ్యమైన ఆయుధము అయిన కాలదండము ఆకారము ధరించి యముని ప్రక్క నిలబడెను. తస్య పార్శ్వేషు నిశ్ఛిద్రాః కాలపాశాః ప్రతిష్ఠితాః పావకస్పర్శ సంకాశ స్థితో మూర్తశ్చ ముద్గరః. కాలపాశములు వచ్చి ఆతని ప్రక్కలయందు ఒకదాని ప్రక్క ఒకటిగా ఎడము లేకుండా నిలచినవి. అగ్నిస్పర్శ వంటి స్పర్శగల ముద్గరము కూడా శరీరము ధరించి నిలచినది. తతో లోకత్రయం క్షుబ్ధమకంపంత దివౌకసః కాలం దృష్ట్వా తథా క్రుద్ధం సర్వలోక భయావహం. కోపించి సకల లోకములకు భయమును కలిగించుచున్న ఆ యముణ్ణి చూచి 3 లోకములు క్షోభ చెందినవి, దేవతలు వణకిపోయిరి. తతస్త్వచోదయాత్ సూతస్థానశ్వాన్ రుచిర ప్రభాన్ ప్రయయౌ భీమ సన్నాదో యత్ర రక్షః పతిస్థితః. పిదప సారథి అందమైన కాంతిగల అశ్వములను తోలెను. భయంకరమైన ధ్వనికల ఆ రథము రావణుడు ఉన్న చోటికి వెళ్ళెను. ముహూర్తేన యమం తేతు హయాహరిహయోపమాః ప్రాపయన్మనసస్తుల్యా యత్ర తత్ప్రస్తుతం రణం. మనోవేగము వంటి వేగము కల ఇంద్రుని అశ్వముల వంటి అశ్వములు ముహూర్త కాలములో యముణ్ణి యుద్ధము జరుగుచున్న ప్రదేశమునకు తీసుకొని వెళ్ళినవి. దృష్ట్వా తథైవ వికృతం రథం మృత్యు సమన్వితం సచివా రాక్షసేంద్రస్య సహసా విప్రదుద్రువుః. మృత్యుదేవతలతో కూడి భయంకరముగా ఉన్న ఆ రథమును చూడగానే రావణుని మంత్రులు పారిపోయిరి. లఘు సత్వతయా తేహి నష్ట సంజ్ఞాభయార్దితాః నేహ యోద్ధుం సమర్థాస్మ ఇత్యుక్త్వా ప్రయయుర్దిశః. వాళ్లు అల్పబలము కలవారగుట చేత సంజ్ఞ కోల్పోయి భయపీడితులై ఇక్కడ యుద్ధము చేయుటకు సమర్థులము కాము అని పలికి దిక్కులు పట్టి పారిపోయిరి. సతుతం తాదృశం దృష్ట్వా రథం లోక భయావహం నాక్షుభ్యత దశగ్రీవో నచాపి భయమావిశత్. ఆ రావణుడు లోకములకు భయమును కలిగించు
ఆ రథమును చూచి కంగారు పడలేదు, భయపడలేదు. సతు రావణమాసాద్య వ్యసృజచ్చక్తి తోమరాన్ యమో మర్మాణి సంక్రుద్ధో రావణస్య న్యకృంతత. ఆ యముడు కోపించి రావణుని సమీపించి శక్తులను తోమరములను వర్షించి వాని మర్మస్థానములను ఛేదించెను. రావణస్తు తతః స్వస్థః శరవర్షం ముమోచః తస్మిన్ వైవస్వత రథే తోయవర్షమివాంబుదః. పిమ్మట రావణుడు స్వస్థుడై మేఘము జ్వలమును వర్షించినట్లు ఆ యముని రథము మీద బాణములు వర్షించెను. తతో మహాశక్తి శతైః పాత్యమానైర్మహోరసి నాశక్నోత్ప్రతికర్తుం స రాక్షసః శరపీడితః. బాణముల చేత పీడింపబడిన ఆ రాక్షసుడు వందల కొలది శక్తులు తన విశాలమైన వక్షస్థలము మీద పడవేయబడుచుండగా వాటికి ప్రతిక్రియ చేయజాలకపోయెను. ఏవం నానా ప్రహరణైర్యమేనామిత్రకర్షిణా సప్తరాత్రం కృతః సంఖ్యే విసంజ్ఞో విముఖో రిపుః. శత్రువులను పీడించు యముడు యుద్ధములో అనేక విధములైన ఆయుధములు ప్రయోగించి 7 రోజుల పాటు శత్రువును సంజ్ఞ లేనివానినిగాను యుద్ధ పరాంగుఖునిగాను చేసెను. తదాసీత్తుములం యుద్ధం యమరాక్షసయోర్ద్వయోః జయమాకాంక్షతోర్వీర సమరేష్వనివర్తినోః. వీరుడవైన ఓ రామా, జయమును కోరుచున్నవారు యుద్ధము నుండి ఎన్నడూ వెనుకకు మరలని వారు అయిన ఆ యమరావణులిద్దరికీ అప్పుడు చాలా వ్యాకులమైన యుద్ధము జరిగెను. తతో దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ప్రజాపతిం పురస్కృత్య సమేతాస్తద్రణాజిరే. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు బ్రహ్మదేవునితో కలిసి ఆ యుద్ధరంగమునకు వచ్చిరి. సంవర్త ఇవ లోకానాం యుధ్యతోరభవత్తదా రాక్షసానాం చ ముఖ్యస్య ప్రేతానామీశ్వరస్య చ. అప్పుడు రావణుడు, యముడు యుద్ధము చేయుచుండగా లోకములకు ప్రళయము వలె అయ్యను. రాక్షసేంద్రోపి విస్ఫార్య చాపమింద్రాశ నిప్రభం నిరంతరమివాకాశం కుర్వన్ బాణాంస్తతో సృజత్. రావణుడు కూడా ఇంద్రుని వజ్రాయుధము వంటి కాంతిగల ధనస్సును చరచి ఆకాశమునందు అవకాశము లేకుండా చేయుచు బాణములు విడచెను. మృత్యుం చతుర్భిర్విశిఖైః సూతం సప్తభిరార్దయత్ యమం శతసహస్రేణ శీఘ్రం మర్మస్వతాడయత్. 4 బాణాలతో మృత్యువును, 7 బాణాలతో సారథిని పీడించి 1,00,000 బాణములతో యముని మర్మస్థానముల యందు కొట్టెను. తతః క్రుద్ధస్య వదనాద్యమస్య సమజాయత జ్వాలా మాలీ సనిశ్వాసః సధూమః కోపపావకః. అప్పుడు కోపించిన యముని ముఖము నుండి నిట్టూర్పులతో కలిసి జ్వాలామాలలతోనూ ధూమముతోనూ కూడిన కోపాగ్ని బయలుదేరెను. తదాశ్చర్యమథో దృష్ట్వా దేవదానవ సన్నిధౌ ప్రహర్షితౌ సుసంరబ్ధౌ మృత్యుకాలౌ బభూవతుః. దేవదానవుల సన్నిధియందు జరిగిన ఆ ఆశ్చర్యమును చూచి మృత్యుకాలులు సంతోషించుచు చాలా తొందరపడిరి. తతో మృత్యుః క్రుద్ధతరో వైవస్వతమభాషత ముంచ మాం సమరే యావద్ధన్మిమం పాపరాక్షసం. అప్పుడు మృత్యువు చాలా కోపించి యమునితో ఇట్లు పలికెను: యుద్ధములో నన్ను ప్రయోగించుము, ఈ దుష్ట రాక్షసుణ్ణి చంపివేసెదను. నైషా రక్షో భవేదద్య మర్యాదాహి నిసర్గతః హిరణ్యకశిపుః శ్రీమాన్నముచిః శంబరస్తథా విసంధిర్ధూమకేతుశ్చ బలిర్వైరోచనోపి చ దంభుర్దైత్యో మహారాజో వృత్రో బాణస్తథైవ చ రాజర్షయః శాస్త్రవిదో గంధర్వాః సమహోరగాః ఋషయః పన్నగా దైత్యా యక్షాశ్చాప్యప్సరోగణాః యుగాంత పరివర్తే చ పృథివీ సమహార్ణవా క్షయం నీతా మహారాజ సపర్వత సరిద్రుమా. మహారాజా, ఇప్పుడు ఈ రాక్షసుడు ఇంక జీవించకూడదు. ఇది స్వభావ సిద్ధమైన మర్యాద మరియు కట్టుబాటు కదా. శ్రీమంతుడైన హిరణ్యకశిపుడు
నముచి, శంబరుడు, విసంధి, ధూమకేతువు, విరోచనుని కుమారుడైన బలి, దంభుడు అను దైత్యుడు, మహారాజైన వృత్రుడు, బాణుడు, శాస్త్రవేత్తలైన రాజర్షులు, గంధర్వులు, మహోరగులు, ఋషులు, పన్నగులు, దైత్యులు, యక్షులు, అప్సరసలు, ప్రళయకాలమునందు మహాసముద్రములతో, పర్వతములతో, నదులతో, వృక్షములతో కూడిన భూమి నా చేత నశింపజేయబడినవారు. ఏతే చాన్యే చ బహవో బలవంతో దురాసదాః వినిపన్నామయా దృష్టాః కిముతాయం నిశాచరః. వీళ్ళు ఎదిరింప శక్యము కాని బలవంతులైన ఇంకను ఎందరో వీరులు నేను చూడగానే నశించినారు. ఈ నిశాచరుని మాట చెప్పవలెనా? ముంచ మాం సాధు ధర్మజ్ఞ యావదేనం నిహన్యహం నహి కశ్చిన్మయా దృష్టో బలవానపి జీవతి. ధర్మములు తెలిసినవాడా, నన్ను బాగుగా ప్రయోగించుము, నేను వీనిని చంపెదను. ఎంత బలవంతుడైనను నా కంటబడ్డవాడు ఇక జీవించడు కదా. బలం మమ నఖల్వేతన్ మర్యాదైషా నిసర్గతః సదృష్టో నమయా కాల ముహూర్తమపి జీవతి. ఓ కాలుడా, నేను నా బలమును గూర్చి చెప్పుకొనుటలేదు. ఇది స్వభావ సిద్ధమైన కట్టుబాటు. నా కంటబడినవాడు ముహూర్తమాత్రము కూడా జీవించడు. తస్యైవం వచనం శ్రుత్వా ధర్మరాజః ప్రతాపవాన్ అబ్రవీత్తత్ర తం మృత్యుం త్వం తిష్ఠైనం నిహన్యహం. అతని మాటలు విని ప్రతాపవంతుడైన యమధర్మరాజు, నీవు ఆగుము, నేను వీనిని చంపెదను అని పలికెను. తతః సంరక్తనయనః క్రుద్ధో వైవస్వతః ప్రభుః కాలదండమమోఘం తు తోలయామాస పాణినా. పిమ్మట కోపముతో ఎర్రనైన నేత్రములు గల ప్రభువైన యముడు వ్యర్థము కాని కాలదండమును చేతితో కదల్చెను, అనగా చేతపట్టెను. యస్యః పార్శ్వే సునిహితాః కాలపాశాః ప్రతిష్ఠితాః పావకాశని సంకాశో ముద్గరో మూర్తిమాన్ స్థితః దర్శనాదేవ యః ప్రాణాన్ ప్రాణినామథ కర్షతి కిం పునః స్పృశ్యమానస్య పాత్యమానస్య వా పునః సజ్వాలా పరివారస్తు నిర్దహన్నివ రాక్షసం తేన స్పృష్టో బలవతా మహాప్రహరణో స్ఫురత్. ఆ యమదండము ప్రక్కలయందు కాలపాశములు అమర్చబడి ఉండెను. అగ్నితోనూ వజ్రముతోనూ సమానమైన శరీరము దాల్చిన ముద్గరము కూడా దాని ప్రక్కనే ఉండెను. అది చూచినంత మాత్రముననే ప్రాణుల ప్రాణములను తీసివేయును. దానిని స్పృశించినా మీద ప్రయోగించినా చెప్పవలెనా? చుట్టూ అగ్నిజ్వాలలతో నిండి ఆ రాక్షసుణ్ణి కాల్చుచున్నదా అన్నట్లున్న ఆ గొప్ప ఆయుధము యముని చేత గ్రహింపబడి ప్రకాశించుచుండెను. తతో విదుద్రువుః సర్వే తస్మాత్రస్తారణాజిరే సురాశ్చక్షుభితాః సర్వే దృష్ట్వా దండోద్యతం యమం. పిమ్మట యుద్ధభూమి యందు ఉన్నవారు అందరూ ఆ యమదండమునకు భయపడి పారిపోయిరి. దండమును ఎత్తిన యముణ్ణి చూచి దేవతలు అందరూ కూడా క్షోభ చెందిరి. తస్మిన్ ప్రహర్తు కామేతు యమే దండేన రావణం యమం పితామహ సాక్షాత్ దర్శయిత్వేదమబ్రవీత్. యముడు యమదండముతో రావణుణ్ణి కొట్టదలచినట్లు చూచి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనితో ఇట్లు పలికెను. వైవస్వత మహాబాహో నఖల్వమిత విక్రమః నహంతవ్యస్త్వయైతేన దండేనైష నిశాచరః. గొప్ప బాహువులు, అమితమైన పరాక్రమము గల ఓ యమధర్మరాజా, నీవు ఈ రాక్షసుణ్ణి ఈ దండముతో చంపవద్దు. వరః ఖలు మయై తస్మై దత్తస్త్రిదశ పుంగవా సత్వయానానృతః కార్యో యన్మయా వ్యాహృతం వచః. ఓ దేవతాశ్రేష్ఠుడా, నేను అతనికి వరములు ఇచ్చినాను కదా, ఆ వరమును, నా మాటను నీవు అసత్యమయ్యేటట్లు చేయవద్దు. యోహి మామనృతం కుర్యాద్దేవో వా మానుషోపి వా త్రైలోక్యమనృతం తేన కృతం స్యాన్నాత్ర సంశయః. దేవతా పురుషుడే అయినా మానవుడైనా
ఎవడైనా నా మాటను అసత్యము చేసినచో అతడు 3 లోకాలను అసత్యము చేసినట్లే, సందేహము లేదు. క్రుద్ధేన విప్రయుక్తోయం నిర్విశేషం ప్రియా ప్రియే ప్రజాః సంహరతే రౌద్రో లోకత్రయ భయావహః. భయంకరము 3 లోకములను భయపెట్టేది అయిన ఈ దండమును నీవు కోపించి ప్రయోగించినచో అది ఇష్టులు అనిష్టులు అను భేదము లేకుండా ప్రజలనందరినీ సంహరించును. అమోఘో హ్యేష సర్వేషాం ప్రాణినామమిత ప్రభః కాలదండో మయా సృష్టః సర్వమృత్యు పురస్కృతః. నేను సృష్టించిన గొప్ప కాంతిగల ఈ యమదండము అందరినీ చంపివేయగలదు. ఇది ఏ ప్రాణుల విషయమునందు కూడా వ్యర్థము కాదు. తన్న ఖల్వేషతే సౌమ్య పాత్యో రావణ మూర్ధని నహ్యస్మిన్ పతితే కశ్చిన్ ముహూర్తమపి జీవతి. ఓ సౌమ్యుడా, దీనిని రావణుని తల మీద ప్రయోగించవద్దు. ఇది పడినచో ఎవ్వడు ముహూర్త మాత్రము కూడా జీవించడు కదా. యది హ్యస్మిన్ నిపతితే నమ్రియేతైవ రాక్షసః మ్రియతే వాదశగ్రీవస్తదాప్యుభయతో నృతం. నీ దండము పడిన పిమ్మట ఈ రావణుడు మరణించినా మరణించకపోయినా కూడా 2 విధాలా నా మాట అసత్యమగును. తన్నివర్తయ లంకేశాద్దండమేతం సముద్యతం సత్యం చ మాం కురుష్వాద్య లోకాంస్త్వం యద్యవేక్షసే. అందువలన నీకు ఈ లోకాలను రక్షించవలెను అను అభిప్రాయము ఉన్నచో రావణుని మీద ప్రయోగించుటకు ఎత్తిన ఈ దండమును ఉపసంహరించుము. నా మాట సత్యమగునట్లు చేయుము. ఏవ ముక్తస్తు ధర్మాత్మా ప్రత్యువాచయమస్తదా ఏష వ్యావర్తితో దండః ప్రభవిష్ణుర్హి నో భవాన్. ధర్మాత్ముడైన యముడు ఆ మాటలు విని ఇట్లు పలికెను, ఇదిగో ఈ దండమును ఉపసంహరించుచున్నాను. నీవు మా అందరిపైన అధికారము కలవాడవు కదా. కిం విదానీం మయా శక్యం మయా రణగతేన హి నమయా యద్యయం శక్యో హంతుం వరపురస్కృతః. వరములు పొంది ఉన్న ఈతనిని నేను చంపజాలకపోయినచో రణరంగములో ఉన్న నేను ఇప్పుడు ఏమి చేయవలెను? ఏష తస్మాత్ ప్రణశ్యామి దర్శనాదస్య రక్షసః ఇత్యుక్త్వా సరథః శాశ్వస్తత్రైవాంతరధీయత. అందువలన నేను ఈ రాక్షసునికి కనబడకుండా వెళ్లిపోయెదను అని పలికి రథముతో అశ్వములతో సహా అంతర్ధానము చెందెను. దశగ్రీవస్తుతం జిత్వా నామ విశ్రావ్య చాత్మనః ఆరుహ్య పుష్పకం భూయో నిష్క్రాంతో యమసాదనాత్. రావణుడు ఈ విధముగా యముణ్ణి జయించి తన పేరు చాటి మరల పుష్పకమును ఎక్కి యమలోకము నుండి బయలుదేరి వెళ్ళెను. సతు వైవస్వతో దేవైః సహ బ్రహ్మ పురోగమైః జగామ త్రిదివం హృష్టో నారదశ్చ మహామునిః. బ్రహ్మ మొదలైన దేవతలతో కూడి యముడు సంతోషముతో స్వర్గమునకు వెళ్ళెను. నారద మహాముని కూడా వెళ్లిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 22 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.